రండి అయితే మాత్రం నేను చెప్పిన విధంగా మాత్రము మీరు చేయండి కదా. సరే రాజా, సరే ఎలాంటిదో ఎట్లా చేస్తారో చెప్పండి సార్. వారికి సమర్పించారు కాబట్టి వారి మహంకర్తలు మేము ఏమి చేయాలి తొందరగా తెలుపుకుంటున్నారా? నా యొక్క విచారం కదా తెలుగు వారికి చెల్లెలు సురమమ్మ గర్భమున ఆ యొక్క మాత్రం పూరడు పుట్టిందంట. ఆ యొక్క మాత్రం ఆ యొక్క పూరండి ఆ యొక్క కంచాల మరికిన తంపి ఆ యొక్క కంటిగుడ్డు తీసుకోండి కదా. చెల్లెలు గర్భంలో పుట్టిన పిల్లగాన్ని ఆ పిల్లగాన్ని చంపివేసి కన్నుగుడ్లు ఏమంటున్నావు రాజా? అదే విధంగానే తొందరగా తెచ్చుదాము. మీరు మాత్రం అక్కడ ఏం బుదికిస్తారో ఏం చెప్తారో ఆ యొక్క పూరని మాత్రం తీసుకొచ్చి ఆ యొక్క మాత్రం కంటిగుడ్లు తీయండి కదా. సరే రాజా, సామల వారికి తప్పక ఓలేదాము ఓ రాజా వర్గా మేము 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 తప్పక ఓలేదాము సరిగు ఓ రాజా కోయి వచ్చేదాము 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 సరిగు ఓ రాజా తప్పక ఓలేదాము. పడులారా నాకు మాత్రం యొక్క సెలవు ఇవ్వండి, నేను మాత్రం తప్పక వేస్తామంటున్నారా? సరే పడులారా నా యొక్క విచారం కదా. రామ
పండబెట్టి స్వామివారికి వందనములు వందనములు రమ్మన్నారు వందనములు వందనములు మీరన్న రమ్మన్నాడు వందనములు రాణి గారు మీరన్న రమ్మన్నాడు రాణి గారు ఇరుముగా మీరన్న తోలుగా రమ్మన్నాడు ఇరుముగా మీరన్న తోలుగా రమ్మన్నాడు తోలుగా రమ్మన్నాడు ఇరుముగా మీరన్న తోలుగా రమ్మన్నాడు ఇరుముగా మీరన్న వందనములు వందనములు రాశారు ఈ అన్న నారాయణరాజు తోడుకొని రమ్మన్నాడు కదా వారికి నేను నమ్మాలి వారికి నేను నమ్మాలేను నేను రాను పోరా, నేను నమ్మాలేను నేను రాను పోరా, నేను నమ్మాలేను మమ్మున అడవిలోన విడదీన పాపకుడు మమ్మున అడవిలోన జై రాజేంద్ర స్వామి పడులారా ఈ మాటలు మాత్రం నేను నమ్మలేదు కదా మా అన్న పోయి మీరు మీ చెల్లెలు రానని చెప్పుకోండి కదా ఈ మాట మా మాటలు నమ్మలేనంటున్నావా కదా స్వామివారికి ఇంపుగా పాలుంది మీ అన్నకు చూపేదాము 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 ఇంపుగా పాలుంది తప్పక పాలుంది మళ్ళీ చూసుగా వస్తాం తప్పక పాలుంది మళ్ళీ తీసుగా వస్తాం తప్పక బాలుంది మళ్ళీ తీసుగా వస్తాం తప్పక బాలుంది తీసుగా బాలుంది స్వామివారికి పడులారా మీరు రాకుండా సరే కానీ ఆ యొక్క బాలను ఇచ్చి బాలు పెట్టి మీ అన్నకు చూపెట్టి నీకు తొందరగా ప్రజాలను పడులారా మీకు ఇవ్వనంటున్నావా ఈ మాటలు కూడా నేను నమ్మలేదు కదా అద్భుతమైన విచారం ఉంటుంది వారికి ఓ బాటులారా మీకు బాగుంది పనేదో ఓ బాటులారా మీకు బాలుని పాలేను ఓ బాటులారా మీకు ఇవనాని అన్నారాని మాయన్నతో చెప్పు ఇవనాని అన్నారాని మాయన్నకు చెప్పురా ఇవనాని అన్నారాని జై విరాజేంద్ర స్వామివారికి గోరి బడులారా కుమారుడు మాత్రం నేను ఇవ్వనని మా అన్న పోయి చెప్పుడు కదా మీరు ఇవ్వాలని అంటున్నావా రాణి గారు కుమారగా తల్లి కుమారగా నువ్వు నన్ను బట్టలు అప్పగించు నాకేం భయం లేదు తల్లి నువ్వు వాళ్ళకి ఇచ్చు వాళ్ళు నన్ను ఏం చేస్తారో నేను చూస్తా కుమారక నువ్వు చిన్నగా ఉన్నావు కదా కుమారక నాకు బాలసేపులు వస్తే నేను ఏ విధంగా తెలియదు నేను అమ్మా బంగారు బాణముల పాలు నింపి మరి చెట్టుకు కట్టుము దానికి చిలుకలు వారినప్పుడు ఆ పాలు నా నోట్లో పడతాయి నా దూప చల్లారుతుంది అదే విధంగా అయితే అమ్మా ఆ
పాలసేపుల శ్రేట బంగారం నింపి ఆ ఉడల మరికి కడితే అక్కడ ఇక్కడ ఊగుతుంటది. ఆ చిలకలు దానికి తగ్గితేనంట ఆ దార వచ్చి ఆయన నూట పడతాట. అప్పుడు నా దాహం చల్లారుతుంది. కానీ నా గురించి నీవేమి భయపడకు. నేను వరమును ముట్టినటువంటి వాళ్ళను వాళ్ళ బండ్లకు అప్పగించు. నాకేమి భయం లేదు తల్లిదండ్రులు. అయితే ఆయన మాట మీద మాత్రం వాళ్ళకి ఓరి బట్లారా నా కుమారుడు జాగ్రత్త అండి. ఇప్పుడు ఆ బాలపిరప్ప వస్తున్నాడు. వాళ్ళ ముడ్లు ఎట్ట కొడతాడు. తీసుకువెళ్ళి ఆ కాంచాల వండబెట్టి ఆ పిల్లగాన్ని చంపేసి తీసుకురామన్నాడు కదా రాజకుమారం ఇద్దాం కదా. ఏం చెప్పిండ్రు మా రాజా ఆ పసిపాలను తీసుకొచ్చి కాచాల మరి కింద వండబెట్టి, ఎందుకంటే సర్దిప్పుడు కొంట పోతే అట్లా చావలేదు, మంత్రసారి కొంట పోతే ఇట్లా చావలేదు. పిల్లగాడు పుట్టి పెరిగిందని వాళ్ళకి తెలిసింది. అయితే ఇప్పుడు ఏం చేసింది మీకు? అయితే ఏ విధంగా చేసి ఆ పిల్లగాని తీసుకురండి కాంచాల మరి కింద పండబెట్టి ఆడవారు ఏం చేయమన్నాడు? కంటి గుడ్డు. మరి వారి కనిగుడ్డు పోతాయా? పండబెట్టుడు. మరి అల్లరి చేస్తే పాట అని వాడు రాదు. మరి స్పీకర్ పెట్టే కొడుకు స్పీకర్ పెట్టాడు వాడే పాట అర్థం కాదు అందరికి. ఏమైనా కూడా కోతి పోయిన తలకే కాదురా మీకు చెప్పింది ఏమది? చెంగుర దుగ్గాలు విడే అదేసి పట్టారా చెప్పిందా? కన్నుగుడ్లు తీసుకొని వెళ్ళదాం.
గలవాడను పసుపు బండారు గలవాడను వరముతోని పుట్టిన నేను వరముతోనే పుట్టిన వీరప్ప దేవుడు అని తెలియదా వీరప్ప దేవుడు అని తెలియదా తెలియదు కదా ఇప్పుడు భూమి లోపల వస్తుంది నీకు ఆహా మిమ్మల్ని భూమి లోపలికి వస్తున్నా అతల ఇతర సిద్ధల మహాతల అసలు సిద్ధుల ఎట్లా తెలియలేదు వాళ్ళేమంటాడు స్వామి అంటారా అయ్యో అయితే ఓరి బండారా అయితే క్షమించి విడిచిపెట్టమంటారు కదా క్షమించి విడిచిపెడుతున్నారు కానీ కలియుగంలో కూడా బండ్లుగా చేసుకుంటా బండ్లుగా నా గుడి ముందు ఉంచుకుంటా పెరుగు నైవేద్యం నాకు బర్రె నైవేద్యం వాళ్ళకు నీ యొక్క పేరేమిటి, నీ యొక్క పట్టణం ఏమిటి? నువ్వు మాత్రము నామము మాత్రము చంద్రవతి అందరు సేవక. మరి నీ యొక్క నామలేమనగా చంద్రవతి. అవును కదా సేవక. మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? మనకు చంద్రగిరి పట్టణం కదా. ఇక్కడ మా అక్క వద్దకు వెళ్తున్నాను కదా వారికి Thank you.
ఏమంటుంది మీరు మాత్రమే ఏక మాత్రము ఆడుకుంటా పాడుకుంటూ వచ్చిన మీ యొక్క పుట్టు పూర్తి మీ యొక్క నామదేమనగా మీ యొక్క తల్లిదండ్రి మీ యొక్క పట్టణమేమనగా ఆ యొక్క సభ వారికి చేస్తావా చెప్పిన కదా సేవక మరి నేను వెనక ఇంకెవరైనా ఉన్నారా ఉన్నారు కదా సేవక మరి ఇప్పుడు అస్తోరాయమని ఆచమనా వస్తారు కదా సేవక మరి ఆ యొక్క అక్క మాంకాళి దేవి గారు సేవక మరి అమరావతి పరిపాలించేది అక్క మాంకాళి ఆ యొక్క అమరాచంద్రగిరి పట్టణం పరిపాలించే ఆ యొక్క నీ అక్క మాంకాళి వస్తుందంటున్నావా వస్తే తొందరగా మనం లేకుండా ఏంటో నేనేస్తా సేవక అమ్మా నా యొక్క నామం మాత్రం మా కాలే అవుతుంది కదా తల్లి నేను అడగలేదు ఇంకా ఇప్పుడు నమాజ్కి ఇప్పుడే కాల్ చేయడానికి వస్తాడు అమ్మా నీ యొక్క మాత్రం యొక్క పుట్టు పూర్వశుద్ధి నా యొక్క నామం మాత్రం అక్క మాంకాలే అవుతుంది కదా నీ యొక్క దేశం ఏమది ఊరి పేరు ఉంటుంది వీడు జై మాంకాళి మాతాకు మానాకు జలావతి కండరవరిందేరాను మానాకు జలావతి కళ్యాణం వేసేదాను మానాకు జలావతి నడికట్టు కట్టేదాను నా గుంబ మూలవతి జేరి పోతుల వట్టి జజ్రాలు వేసేదాను 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 జేరి పోతుల వట్టి రక్తంలో పుట్టిన రక్తమంటాలినమ్మ రక్తంలో పుట్టిన రక్తమంటాలినమ్మ రక్తంలో పుట్టిన రక్తమంటాలినమ్మ రక్తంలో పుట్టిన రక్తమంటాలినమ్మ పుట్టినమ్మ పుట్టిన ఓంకార పుట్టినమ్మ ఒన్నులో పుట్టిన ఓంకార పుట్టినమ్మను మరువాక మల్లికార్జున్ మదిలో నా దర్శనాలు మరువాక మల్లికార్జుని సేవక అమ్మా నా యొక్క నామం మాత్రము ఆ. మాంకాలే అవుతుంది
అవును కదా. అయితే మాత్రం ఈ యొక్క పెళ్లిండ మాత్రం ఈ యొక్క పాములు మరి మాత్రం ఆ యొక్క ఎటు మాత్రం నీరు కట్టెలు బట్టి మాత్రం యొక్క మట్టెలు వేసినారు. మాత్రం రక్తంలో పుట్టిన మాత్రం యొక్క రక్తం మహంకాళిని ఈ యొక్క ధరణి స్త్రీ కూడా కంటే నమ్ముకుని మాత్రం యొక్క సభకు వచ్చిన కదా. నువ్వు ఇన్ని పనులు చేసేదాను అన్నమాట. అవును కదా. అంటే నువ్వు ఇన్ని పనులు చేస్తే నాలుగు పని చేస్తావా? నువ్వు చెప్పుకోవాలి సేవక. నీకు తెలియదా? చెప్పుకోవాలి ఒకసారి. తెలియదా? నీకు ఇదే గైని కుమార్ గారు ఆ యొక్క మాణికాల రేవికి మాత్రము ఇదేనా 10,000 చంద్రవతి ఇక్కడ ఎందుకు వచ్చినావు చెల్లెలా? నువ్వు ఎందుకు వచ్చినా మాత్రం నాకు తెలుసు చెల్లెలా. ఎందుకు వచ్చిన నీతో ఆర్డర్ ఆడమని వారికి ఆడలాడ మాత్రం నువ్వు సరిపోవు చెల్లెలా. నీ ఇంటికి నా ఇంటికి సరిపోవు చెల్లెలా. నేను పెద్దదాన్ని జయ విరజన సాలో వారికి నీకు నేను
చెల్లెలా ఏమి నువ్వు నీకు ఒక బాధ అందరం తప్పకుండా నాతో మాత్రం అడగాలనుకున్నాను చెల్లెలా లేకమని కదా సామ్లవారికి అటులైతే చెల్లెలా ఏమి ఆటలాడుదాము చెల్లివే చంద్రవతి నా ప్రకారం మాత్రం ఏమి ఆడలాడదాం చెల్లెలా నాకు మాత్రం చెప్పుగా చెల్లెలా సామవారికి కాంచాల మరి కింద ఈ యొక్క కాంచాల మరి చెట్టు కింద మాత్రం కచ్చకాయలు ఆడుకుంటున్నాం ప్రకారం మాత్రం మాత్రం కథకాలు ఆడదాం చెల్లని అడుగు చెల్ల వారికి చెల్లెలా చంద్రవతి సామవారికి రింగు రింగు నామనము చాలా సంతోషంగా ఉన్నాడు అక్కడ ఇక్కడ మాత్రము సామవారికి
కాకులు బతుకమ్మలు ఆడింది కదా మంత్రి గారు కూడా ఆడుతుంటావు ఆడు ఒక పాట పాడతాడు నీ అవ్వలకు అర్థం కాలేదట జరా చల్ల గాలించింది కదా జర కరెక్ట్ అని చెప్పు ఈ చెవు దేవునికి ఇచ్చిన కూడాల మరి కింద వరలో చరణంత ముల్లే వరలో కూడాల మరి కింద వరలో చరణంత ముల్లే వరలో కోనెలబో ఏ పాటలు పాడుతున్నావు సేవక? ఇవి ఎలా పాటలు పాడుతున్నావు? మీరు ఆడలేనా మీరు ఆడలేనా ఏం సేవక? ఏమనుకుంటున్నావు మమ్మల్ని? రోలకన్నా కొన్నిర పువ్వు అంటే ఏం తెలుసా చిన్న పిల్లలు మా సేవక నీ తెలియదు నువ్వేం ఆడుతున్నావు కదా అబ్బా? ఆ కుంద పువ్వు కాదా ఆ చెట్టు పైన జరా కాకి అవును కదా అక్కగారు? చెట్టు పైన ఏదో చిన్న బాలుడు సప్లై ఆడుతుంది అక్కగారు. మరి బతుకమ్మ ఆడతావు కదా ఆ సద్దుకు ఉండబోతారు కదా రెడ్డిలో బతుకమ్మ ఆడతావు కదా ఆ సద్దులకు చూసి కాకి ఉన్నది తీసుకోవచ్చు సాలోరికి అక్కారో మరి చెట్టు పైన పిల్లవాడి రోదనమ్మ. 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 చాపుడు వినబాడుచున్నావక్క పిలవాని చాపుడు వినబాడుచున్నానమ్మ పిలగాని చాపుడు వినబాడుచున్నావక్క పిలవాని చాపుడు వినబాడుచున్నానక్క పిలవాని చాపుడు ఏమి ఆ యొక్క చెట్టు పైన మాత్రము ఆ యొక్క పిల్లవాని చప్పుడు ఇలాంటి స్వామివారికి ఎక్కడి పిల్లవాడు ఇక్కడెందుకు వచ్చినాడు ఎక్కడి పిల్లవాడు ఇక్కడెందుకు వచ్చినాడే ఎక్కడి పిల్లవాడు ఇక్కడెందుకు వచ్చినాడే ఎక్కడి పిల్లవాడు ఇక్కడెందుకు వచ్చినాడే ఎక్కడి పిల్లవాడు దిక్కులేని పోరాడు ఇక్కడెందుకు వచ్చినాడే దిక్కులేని పోరాడు ఇక్కడెందుకు వచ్చినాడే దిక్కులేని పోరాడు ఇక్కడెందు వచ్చినాడే దిక్కులేని పోరాడు ఇక్కడెందుకు వచ్చినాడే దిక్కులేని పోరాడు పిల్లవాడు మాత్రం ఎక్కడి పిల్లవాడు చెల్లెలా ఇక్కడ ఎందుకు వచ్చినావు చెట్టు పైన అనుకుంటాడు నువ్వు పిల్లవాడు పిల్లవాడు అంటున్నావు చెట్టు పైన పిల్లవాడు ఎందుకుంటాడు నిజంగా ఎత్తుకున్నాడు పిల్లవాడు అది చెప్పు ఎవరుతుంది అక్క పిల్లవాడు అక్క కాసాబ్ చక్కని బాలుని నేనెక్కడ చూడాలేనా చక్కని బాలుని నేనెక్కడ చూడాలేనా చక్కని బాలుని నేనెక్కడ చూడాలేనా చక్కని బాలుని నేనెక్కడ చూడాలేనా చక్కని బాలుని నా యొక్క మహాకాళి నేనెక్కడ చూడాలేనా 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 నా యొక్క మహాకాళి సామవారికి అంత చక్కదనం బాలుని మాత్రము
ఎక్కడ కూడా చూడలేదు కదా అక్కగారు మరి మాత్రం ఎక్కడ చూడాలి అంత చక్కదనంగా దగ్గరగా మెచ్చిపోతుంది కదా అక్కగారు మరి రాండ్రా విచారించు కదా అక్క స్వామి వారికి వద్దు వద్దు చెల్లెలా. నా మాట వినవమ్మా, వద్దు వద్దు చెల్లెలా. నారాయణ గారు ఛాయ్ నుండి తీసుకురా జరా వద్దు వద్దు ఓ 10 రూపాయలు ఛాయ్ తీసుకురా నారాయణ ఛాయ్ తీసుకురా పిల్లవాణి నేను తీసుకునేదాను, పిల్లవాణి నేను తీసుకునేదాను, పిల్లవాణి నేను కాబట్టి నేనే తీసుకున్నాను అక్క. నేను మాత్రం నేను బుద్ధితో చెప్తాను పిల్లగాన్ని మాత్రం నేనే. సాయంత్రం స్నానానికి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ టీవీ వద్ద రావాలి. పెద్దవాడిని ఊరుకుంటా మాత్రమే మర్యాద లేకుండా పోతున్నావు మరి సాయంత్రం స్నానానికి పెద్దవాడిని ఊరుకుంటే ఇంతవరకు పెద్దవాడిని ఊరుకుంటే ఊరుకుంటే ఇంతవరకు పెద్దవాడిని ఊరుకుంటే ఇంతవరకు పెద్దవాడిని నీ చుట్టూ బట్టి నేను ఆ యొక్క పుట్ట కాశీరావు గారు ఎక్కడున్నా అని ఇక్కడ స్టేజ్ వద్ద రావాలి పుట్ట కాశీరావు గారు ముడుగుత్తులు గుచ్చేలాని పెద్ద నాయకుని ఊరుకుంటే మాత్రము ఇది నిరిచిపోతున్నారు ఒక్కడి కొడతావా నా పైన మాత్రం ఒక్క గుద్దు గుద్దులు గుద్దులు స్వామి వారికి వట్లయితే వినవే చెల్లెలా, ఒక మాట తెలిపేదాను, వట్లయితే వినవే చెల్లెలా. ఒక మాట తెలిపేదాను, వట్లయితే వినవే చెల్లెలా. బుద్ధితోని చెప్పేదాను, పెద్దదానాను నేను బుద్ధితో. స్వామి వారికి చంద్రవతి చెల్లెలా, నీకు బుద్ధితో చెప్తున్నా చెల్లెలా, నా మాట విను చెల్లెలా. ఆ యొక్క పిల్లవాడిని మాత్రం నేనే తీసుకొని చాలుతుంది. పిల్లవాడిని మాత్రం నేనే తీసుకున్నాను లేదు చెల్లెలా, నా మాట విను చెల్లెలా. అగో నా బారుని మాత్రం నేనే ముందుగా పెట్టుకున్నాను సరే చెల్లెలా, నువ్వు మాకు చెప్తే పెట్టలేవు కదా మాత్రం. సరే నువ్వే పెట్టుకో చెల్లెలా. రండి చెట్టు కింద కచ్చి వేడుకోండి అమ్మా చెట్టు కిందకి రండి ఆడంక లైట్ బల్బ్ జరా లైట్ బల్బ్
ఆ బాలుడు మాత్రం నేను ఎంత విషయాన్ని కనుగొనలేదు కదా మరి అక్కా మాంకాళిదేవి దీని దిశ దైవమా నేను ఏమి చేయదు ఆ యొక్క మాత్రం యొక్క కొడుకు అయితే మాత్రము ఈ యొక్క కొంగులో దుంకుము నాయన ఆ యొక్క మాత్రం మనమడమైతే మాత్రం ఈ యొక్క బుద్ధి పైన దుంకుము ఇలాంటికి మాత్రం దైవమా నేను ఏమి చేయదు ఆ యొక్క తమ్ముడమైతే మాత్రం ఈ యొక్క సంకల దుంకితే మాత్రం తమ్ముడు సాదుకుంటారు కదా తమ్మి అయితే ఆ యొక్క చంద్రావతి మాత్రం ఎంత వేడుకున్నా కానీ మాత్రం బాలుడు మాత్రం కదలలేదు. అయితే ఇప్పుడు అక్క మాంకాళి ఎప్పుడైతే పాట పాడిందో జర కాలు గాడిస్తున్నాడు, కిందికెళ్ళి జర లేచి నిలబడుతున్నాడు. అయితే ఏమంటున్నది, కొడుకు అయితే కొంగులో పడి దుంకు, మనుమడవైతే మాత్రం భుజం పైన దుంకు. ఒకేలా దుంకటట్టున్నది అయితే నేను అక్క మాంకాళి పైన నేను పడతా. నేనే ఎదురు మీద పట్టారు తీసుకుని అక్క మాంకాళి కొంగులో దుంకుదామంటే చంద్రావతి వచ్చి కొంగు అడ్డం పెట్టింది కదా, రెండు కొంగులు తిరుపుకొని నేను ఈ రెండు కొంగులు చీల్చుకొని అక్క మాంకాళి సంకలో దుంకేదా. మాంకాళి మాతాకి
దైవమా నేను ఏమి చేయదును నా యొక్క తమ్ముడు వీరయ్య గురించి మాత్రం చాలా ఆకలి ఉండాలి ఈ యొక్క వాడవాడ తిరుగుకొస్తే ఎవరన్నా మాత్రం పిల్లలుగా నా తల్లులు మాత్రం మాత్రం 10 దారాలు పాలు తీస్తే నా యొక్క తమ్ముని మాత్రం కడుపు నిండుతుంది కదా ఆహా దైవమా ఎవరు మాత్రం పాలధార ఇస్తలేరు జై వీరాంజనేయ స్వామి వారికి వాడా వాడా ఈ యొక్క వాడ తిరుగుకుంటా పోతే మాత్రం ఎవరి దగ్గర మాత్రం వెన్నను మాత్రం దిక్కలేవు కదా ఎన్ని పైసలని ఇచ్చేదాను నా సొమ్మును మాత్రం ఇచ్చేదాను నా యొక్క తమ్మునికి మాత్రం నిన్నలైనా